ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ దినము దేవుని సన్నిధికి కృతజ్ఞత కానుకిచ్చు దినము. మీరిస్తున్న ప్రతి కానుకకు కూడా మా కన్నీటిని జతపరిచి మీరింకనూ అభివృద్ధి పొందాలని మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి సంతోషంగా కానుకనివ్వండి. వాటిని దేవుని పరిచర్యలో మేము వినియోగిస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన నెల, ఈ మొట్టమొదటి దినాన్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆనాడు అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని ఆశీర్వదిస్తూ ఈ వాగ్దానాన్ని వారికి ఇచ్చారు. ఈ ఫిలిప్పీ సంఘము అపోస్తుడైన పౌలు గారికి ఎంతో సపోర్టుగా నిలిచిందండి. చెప్పాలంటే చెరసాలలో పౌలు గారు ఉన్నప్పటికీ కూడా అంత దూరము వారికి కానుకలను, వారికి కావలసిన కొన్ని సరుకులను కూడా వీరు ఫిలిప్పీ నుంచి రోమాకు పంపినట్టుగా కూడా ఈ ఫిలిప్పీ పత్రికలో చూడొచ్చు. దేవుడు అంత కృపను ఫిలిప్పీ సంఘానికి ఇచ్చాడు. అందుకనే పౌలు గారు కృతజ్ఞతగా ఫిలిప్పీలకు ఈ పత్రిక రాశారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొక్క మహాకృప నీ మీదకొచ్చి ప్రతి అవసరము తీర్చబడాలంటే నీవు దేవుని సన్నిధిలో ఖచ్చితముగా వాడబడాలి. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే గుర్తుపెట్టుకో, మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వండి. మొదటిగా ప్రార్థన దేవుని దగ్గర చేయండి. మొదటి ఆలోచన దేవునికి చెప్పండి. ప్రతి విషయంలో కూడా నీవు దేవుణ్ణి మొదటిగా పెట్టినప్పుడు అన్నింటా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. అందుకనే దేవుని వాగ్దానం ఈరోజు నీతో మాట్లాడుతుంది. దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరాన్ని తీర్చబోతున్నాడట. దేవుని మహిమ నీ మీదకు వచ్చినప్పుడు ప్రతి అవసరం తీర్చబడుతుంది. దేవుని మహిమ నిన్ను ఆవరించినప్పుడు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే అన్నింటా కూడా ఈ నెలంతా కూడా నువ్వు సమాధానంతోనే ఉంటావు. ఆమేన్. దేవుని సేవకునిగా నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈరోజు ఎంతమంది మొట్టమొదటి దినాన్న నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ఉపవాసం ఉంటూ ఉన్నారో, వారి గుప్పెలు విప్పిన ఆయన నీ సన్నిధికి వారు ఉపయోగపడుతున్నారో వారందరినీ దీవించయ్యా, గొప్ప స్థితిలో ఉంచండి తండ్రి అని కన్నీటితో మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ఆనాడు పౌలు కూడా చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఈ సంఘము గురించి భారము కలిగి ప్రార్థించాడు. సేవకుడిని సపోర్ట్ చేసిన సంఘంగా ఫిలిప్పీ సంఘం ఉందండి. అందుకనే పౌలు గారు దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారని ఆ మాటను వాగ్దానంగా ఇచ్చారు. ఈరోజు దేవుని సేవకునిగా నేను కూడా మీ అందరినీ ఆశీర్వదిస్తూ దేవుని ప్రేరేపణతో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని నేను పలుకుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. విశ్వాసంతో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించండి. నీ కుటుంబంలో నెమ్మది లేదా? బిడ్డల విషయంలో బాధ కలిగి ఉన్నావా? వాళ్ళు ఇంకలు స్థిరపడలేదనుకుంటూ ఉన్నావా? ఏ విషయంలో నీవు దుఃఖంతో ఉన్నావో, ఏ విషయంలో నీవు బాధతో ఉన్నావో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. యేసు నామములో నీ ప్రతి అవసరత కూడా దేవుడు తీరుస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.